ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. వృత్తి వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. దూర ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి ధనం అందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కళాకారులకు అవార్డులు, ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. విద్యార్థులకు కృషి చేసినా ఆశించిన ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగుతాయి. ఆస్తి వివాదాలు మానసిక చికాకును కలిగిస్తాయి. నిరుద్యోగులు అధికారుల ఆగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంగా పనులు చేస్తారు. కొత్త విషయాలు గ్రహిస్తారు. సహోద్యోగుల సహకారం ఆశించినప్పటికీ అంతగా దక్కకపోవచ్చు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులు ఉద్యోగాల్లో ఊహించని చికాకులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. గృహంలో బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. కొన్ని వ్యవహారాల్లో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన లాభాలు అందుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ చేసుకుంటారు. స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున స్వంత ఆలోచనతో ముందుకు సాగడం మంచిది. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. ఆర్థికపరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు వృత్తి వ్యాపారంలో మానసికంగా నిరాశపరుస్తాయి. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంలో చికాకులు ఏర్పడవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలున్నవి. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మా వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక మంచి శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.